తెలుగుదేశం పార్టీ ఈవీఎంలపై పోరుకు సిద్ధమవుతోంది. ఈవీఎంలు దుర్వినియోగం అవుతున్నాయంటూ గతంలోనూ పలుమార్లు జాతీయ స్థాయిలో ఉద్యమించిన చంద్రబాబు ఈ అంశంపై మరోమారు ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. బ్యాలెట్ పత్రాలతోనే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని, ఈవీఎంలు విశ్వసనీయమైనవి కావనే అంశంపై వివిధ పార్టీలతో కలిసి పోరాడేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవీఎంల ద్వారా ఓటింగ్ను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్కు అవకాశం ఉందని, అందువల్ల అవి నమ్మకమైనవి కావన్నది చంద్రబాబు వాదన. ఇదే విషయాన్ని గతంలో చాలాసార్లు జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనైనా మళ్లీ పాత పద్ధతిలోనే ఓటింగ్ నిర్వహించేలా ఇప్పటి నుంచే పోరాడాలని నిర్ణయించి ఆ మేరకు చర్యలు చేపట్టారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీలను కలుపుకుని వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈవీఎంలలో 2-3 నెలల్లోనే రికార్డు మొత్తం చెరిగిపోతుందన్న విషయాన్ని కూడా జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారు. తన పోరాటానికి సన్నాహకంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతోనే నిర్వహించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఏంటంటే వాళ్ళు గెలిపే కావాలి, దేశం ఏమైనా పర్లేదు, కంపు చేసే పరిస్థితికి వచ్చారు. ఈవీఎంలు ప్రపంచంలో ఎవరు వాడరు. ఎందుకు వాడరంటే ఆటోమేటిక్గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్న ఈవీఎంలు. ఇట్ ఈస్ చిప్ను కానీ ఎవడైతే డిజైన్ చేశాడో, ఎవడైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాడు అనుకుంటే దాన్ని కమాండ్ చేసే అవకాశం ఉంది. రెండోది ఇన్స్క్రిప్షన్ చేసామన్నా కూడా దాని ఇన్క్రిప్షన్ మళ్ళీ డీకోడింగ్ చేసే అవకాశం కూడా ఉంది. మేము కూడా మా ఎలక్షన్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవసరమైతే లోకల్ బాడీ మన ఎలక్షన్స్ అన్నీ నో ఎలక్ట్రానిక్ ఓటింగ్, పేపర్ బ్యాలెట్కి వెళ్తాం. దేశం అంతా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది కూడా రావాలి, అసెంబ్లీ ఎలక్షన్ కూడా రావాలి. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఈవీఎంలపై ఫిర్యాదులు రావటాన్ని తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తోంది. పోలింగ్ అనంతరం ఈవీఎంలు టీ తాగొస్తాయంటూ రాహుల్ గాంధీ సైతం ఇటీవల ట్వీట్ చేశారు. ఇటీవలే జరిగిన తెలంగాణ, కర్ణాటక ఎన్నికల్లో లక్షలాది ఓట్లు గల్లంతవటాన్ని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల్లో ముస్లిం ఓటర్ల పేర్లు తొలగించడం, అనేక మందికి గుర్తింపు కార్డు లేకపోవడంపై జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలిస్తున్నారు. ఈ ఓట్ల తొలగింపు వెనుక కుట్ర ఉందన్నది తెలుగుదేశం వాదన. కేంద్రం ఎన్నికల సంఘాన్ని కూడా ప్రభావితం చేస్తోందని మండిపడుతోంది. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలలో కూడా ముస్లిం ఓట్ల తొలగింపుపై ఆందోళన నెలకొన్న అంశాలపైన ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను అప్రమత్తం చేసే బాధ్యతను పార్టీ నాయకులకు చంద్రబాబు అప్పగించారు. కొంతమంది బజార్లు తిరుగుతున్నారు, మేము డబ్బులు ఇస్తే మేము అంత గెలిపిస్తామని, సీట్లను గెలిపిస్తామనే పరిస్థితికి వచ్చారు. ఎక్కడే పోతున్న ప్రజాస్వామ్యం అడుగుతున్నాం. ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం. దేశంలో ఉండే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క పౌరుడు, వేర్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ దిస్? సో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఉండాలి. నమ్మకమైన వ్యవస్థ ముందుకు పోవాలి. ప్రపంచమంతా పేపర్ బ్యాలెట్ పోయినప్పుడు మనకెందుకంటే ఇవన్నీ. తెలుగుదేశం పార్టీ పోరాటం వల్లే ఈవీఎంలకు వీవీప్యాట్లను అనుసంధానించారన్న వాదన జాతీయ స్థాయిలో వినిపిస్తోందని ఆ పార్టీ చెబుతోంది. ఏ ఎలక్ట్రానిక్ వస్తువునైనా దుర్వినియోగం చేయటం సులభమని అంచనా వేస్తున్న తెదేపా వీవీప్యాట్ విధానం కూడా ఆశించిన సత్ఫలితాలు ఇవ్వటం లేదని భావిస్తోంది.